Daily. Taste the Daily. బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చిన సికింద్రాబాద్ పరిరక్షణ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని తేల్చి చెప్పారు. ర్యాలీ కోసం బీఆర్ఎస్ నేతలతో సికింద్రాబాద్ కు బయలుదేరిన తలసాని ఇతర నేతలను తెలంగాణ భవన్ వద్ద అడ్డుకున్నారు. ఎలా అయినా ర్యాలీ నిర్వహించి తీరుతామని ప్రకటించడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు తలసానిని తెలంగాణ భవన్ వద్దే అడ్డుకున్నారని తెలుస్తోంది. సికింద్రాబాద్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మగౌరవ పోరాట ర్యాలీకి పిలుపునిచ్చింది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ. కాసేపట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆల్ఫా హోటల్ను క్లోజ్ చేసి భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు సికింద్రాబాద్ బయలుదేరేందుకు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ తెలంగాణ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. వంశీకృష్ణ. శివ, మనం చూస్తా ఉన్నాము గత కొద్ది రోజుల నుంచి కూడా సికింద్రాబాద్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను కూడా తీసుకుంటా ఉన్నారు. రోజు రోజుకి లష్కర్ ప్రాంతం అనేది కుచించుకుపోతుంది అంటూ కూడా సికింద్రాబాద్ వాసులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలిసిందే. అటు కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ పేరుతోటి సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సికింద్రాబాద్ ప్రాంతంలోని పలు డివిజన్స్ని మేడ్చల్ మల్కాజ్గిరిలో కలిపినట్టు కూడా ఏదైతే ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. కార్పొరేషన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ దాంతోపాటుగా సికింద్రాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏదైతే సికింద్రాబాద్ పరిరక్షణ సమితి ఇచ్చినటువంటి శాంతి ర్యాలీకి అటు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు పలకడం జరిగింది. దీంతో భాగంగా అందులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనందరూ కూడా తెలిసింది. ఈరోజు శాంతి ర్యాలీకి సంబంధించి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా ఎక్కడికక్కడ తరలించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ మనం తెలంగాణ భవన్ వద్ద ఉన్నాం. తెలంగాణ భవన్ వద్ద ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వాహనాన్ని అడ్డుకున్నటువంటి పోలీసులు కూడా మనకు తెలిసిందే. హాఫ్ అన్ అవర్ నుంచి కూడా ఆయన వాహనాల్లోనే ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఆయన వాహనంలోనే కూర్చొని ఆ పోలీసులకు విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఈ శాంతియుత ర్యాలీ అనేది పోస్ట్ పోన్ అయినటువంటి నేపథ్యంలో తనను ఇంటికి పోవాలని, తాను ఆసుపత్రికి వెళ్లేది ఉందని కూడా పోలీసు శాఖకు విజ్ఞప్తి చేసినా కూడా పోలీసులు ఒప్పుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు. పెద్ద ఎత్తున పోలీసుకి సంబంధించినటువంటి ఫోర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ప్రశాంత్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఇవాళ ఉదయం నుంచి కూడా పోలీసులు ఎక్కడికెక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు. ప్రజెంట్ తెలంగాణ భవన్ వద్ద కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా అడ్డుకోవడం జరిగింది. ఇదంతా చూస్తే ఏమనిపిస్తూ ఉంది? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చాలా స్పష్టంగా శాంతి ర్యాలీ అని చెప్పారు. మేము ఇవాళ ప్రత్యేకంగా అంటే నాట్ జస్ట్ ఇవాళ బీఆర్ఎస్ అని కాదు, కంటోన్మెంట్ నివాసిని నేను, అక్కడనే స్కూల్ చదువుకున్నాం. మా కంటోన్మెంట్ అవస్థలు ఉన్నాయండి. మాది పేరులోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అని ఉన్నది. 3 ముక్కలు, ఒకటేమో మల్కాజ్గిరి పార్లమెంట్, ఇంకోటేమో 8 వార్డుల సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, ఇంకొకటేమో ఆ ఒక్క డివిజన్ జిహెచ్ఎంసీ. ఆల్రెడీ మాకు ఈ ఇబ్బందులు ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కొత్త ఇబ్బంది పెడుతున్నారు కదా. రేపు మల్కాజ్గిరి కంటోన్మెంట్ బోర్డు చేస్తారా? మమ్మల్ని అదే విలీనం చేయండి, మున్సిపల్ కార్పొరేషన్లో చేయండి. మాకు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉండాలని ఉన్నది. మాకు ఇవాళ చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే 2015లో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు అయితే ఉన్నాం, ఇవాళ వరకు ఎన్నిక కాలే.
తాపకు ఒకసారి కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేస్తుందంటే ఎంపీ గారు ఏ బీజేపీ ఎంపీ ఉంటే వాళ్ళు ఎవరైనా పేరు ఇచ్చేస్తే వాళ్ళకి నామినేటెడ్ సభ్యులు ఇచ్చేస్తున్నారు. అట్లా ఎలక్షను లేదు, విలీనం లేదు. సో ఈ ఇష్యూ, ఈ అజెండా రేవంత్ రెడ్డి గారికి ఏమైనా తప్పనిపిస్తున్నదా? ఇలా సనత్ నగర్ కానివ్వండి, సికింద్రాబాద్ కానివ్వండి, కంటోన్మెంట్ కానివ్వండి, ఇవాళ అన్నీ కూడా మేము ఈ ఇష్యూని రేజ్ చేసి ఇవాళ శాంతి ర్యాలీ అని అన్నాం. పర్మిషన్ కూడా దాదాపు వారం 10 రోజుల నుంచి తలసాని గారు ఇదే అజెండా మాట్లాడుతూ ఉన్నారు. పోలీస్కి కూడా పెట్టినరు. కానీ రాత్రి 11 గంటలకు వాట్సాప్లో మీకు అనుమతి తిరస్కరించడం జరిగింది అని అంటే ఇది వాస్తవానికి కోర్టులో కూడా నిలబడదు. ఎందుకంటే మేము సీక్ చేసినాం పర్మిషన్ అనేది. శాంతియుత ర్యాలీ అంటున్నారు కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, అందుకే అడ్డుకుంటున్నామని పోలీస్ శాఖ కూడా చెప్తా ఉంది. దీనికి సంబంధించి మీరు మేము ఇవాళ వరకు 2 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేసినాం కదా. మా వల్ల ఏమైనా లా అండ్ ఆర్డర్ కార్యక్రమం ఏమైనా ఇబ్బంది అయిందా? లా అండ్ ఆర్డర్కి మేమేమైనా తప్పుగా చేస్తే, హింసాత్మకంగా చేస్తే మాకు అక్కడ ఉన్న ప్రజలే సపోర్ట్ చేయరు. ఇవాళ ప్రజలేమో కదా మమ్మల్ని ఆహ్వానించింది. ఒకటే అండి, వీళ్ళు ఎందుకు ఆపినారు అని అంటే కేటీఆర్ గారు వస్తున్నారు అని సమాచారం వచ్చిన తర్వాతనే ఇదంతా జరిగింది. నిన్నటి వరకు ఇన్ ప్రిన్సిపల్గా ఇది రూట్ అని పోలీస్ వాళ్ళతో కలిసి డిస్కస్ చేసిండ్రు తలసాని గారు. మరి కేటీఆర్ గారు ఎప్పుడైతే వస్తున్నారు, ఎమ్మెల్యేలు కూడా బృందం వస్తుంది అనగానే మీరు గమనించండి, పెద్దలు రామ్ గోపాల్పేట్ సిఐ గారు ఆ జ్యూరిస్డిక్షన్ వచ్చి తెలంగాణ భవన్ దాకా వచ్చి నిలబడ్డారు అంటే దాని అర్థమైందన్నట్టు. అంటే ఇక్కడ మొత్తం కూడా ఎవరిని రానివ్వకుండా తలసాని గారిని అరెస్ట్ చేసే ప్రయత్నం ఇవన్నీ కూడా జరిగింది. కానీ దీంతోనే అయిపోయేది కాదు కదా, ఇది వన్ డే ప్రోగ్రామ్ కాదు. మాకు అందులోనే ఆ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనే దాంట్లోనే ఇవాళ సనత్ నగర్ సికింద్రాబాద్కి ఒక ఇష్యూ, మా కంటోన్మెంట్ బోర్డుకు ఒక ఇష్యూ. సో ఖచ్చితంగా ఇవాళ మేము ఇంకా కూడా దీన్ని లైవ్లో పెట్టి రేపు కోర్టుకు పోయి కూడా అనుమతి తీసుకొని వచ్చి ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడతాం. మళ్ళా ఒకవేళ కోర్టుకి వెళ్తే మీరు ఏ రోజున కార్యక్రమాన్ని తీసుకునే అవకాశం ఉందంటారు? మా పెద్దలు నాయకులు డిసైడ్ చేస్తారు, కేటీఆర్ గారు. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఇంటర్వ్యూన్ అయినరు, వారి పూర్తి మద్దతు మాకున్నది. సో ఖచ్చితంగా కేటీఆర్ గారు, తలసాని గారు, పద్మారావు గారు, అందరు నాయకులు, ఆల్ కార్పొరేటర్స్ అందరు కలిసి ఒక సమావేశం పెట్టుకొని ఆయా ఒక ఫీజిబుల్ డేట్స్ చూసుకొని ఖచ్చితంగా కోర్టులో పెట్టి, కోర్టుకు కూడా మనం ఆప్షన్స్ ఇవ్వాలి కదా, పలానా డేట్స్ ఇవి అని ఆప్షన్స్ ఇచ్చి ఆ తర్వాత కోర్టు అనుమతి తీసుకుంటాం. చివరిగా మీ డిమాండ్ ఏమంటారు సికింద్రాబాద్ విషయం? చూడండి, ఒకటి ఐడెంటిటీ అనేది ముఖ్యం, అస్తిత్వం, ఆత్మగౌరవం అనేది ముఖ్యం. ఇలా హైదరాబాదు, సికింద్రాబాద్ అనేటి 2 జంట నగరాలు. ఇలా హైదరాబాద్ నువ్వు ఆల్రెడీ వాళ్ళ 300 కార్పొరేషన్స్, నీకు ఒక స్పష్టత లేదు. ఇలా స్పష్టత లేకుండానే రేపు మా సికింద్రాబాద్ పేరు కూడా మీరు తీసేస్తే, మా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, సికింద్రాబాదు, ఇవన్నిటిని కూడా మీరు ఆ ఐడెంటిటీనే తొలగించేస్తే ఇంకా మాకు ఎక్కడ, మా అస్తిత్వం ఎక్కడ? సో ఇవాళ కేటీఆర్ గారు కూడా ప్రకటించారు, రేపు మా ప్రభుత్వం వచ్చినాక అవసరమైతే కుదిరితే సికింద్రాబాద్ జిల్లాని ఏర్పాటు చేస్తాం. అంటే మీరు అస్తిత్వాన్ని కాపాడండి రేవంత్ రెడ్డి గారు. మీరే అంటారు కదా, టీఎస్ నుంచి టీజీ చేసిన, తెలంగాణ తల్లి దాంట్లో బతుకమ్మని తీసేసి చేయి గుర్తుపెట్టిన, ఇవన్నీ మీరు అన్ని అస్తిత్వ మార్పులు చేసిరుగా. ఇప్పుడు ఇదే సేమ్ సికింద్రాబాద్ని కూడా చేద్దామని అనుకుంటున్నారా? మీరు సాధ్యమైతే ఇలా మా కంటోన్మెంట్ తరఫున మేము అడుగుతున్నాం, మీరు విలీనం చేయండి. రేపు ఎలక్షన్స్కి వెళ్తున్నాడు ఆయన, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి వెళ్తున్నాడు. 300 ఆల్రెడీ నువ్వు ఐడెంటిఫై చేసినావు డివిజన్స్. మరి నువ్వు రేపు ఎలక్షన్కి వెళ్ళిపోతే మా కంటోన్మెంట్ పరిస్థితి ఏందన్నట్టు? అంటే విలీనం కోసం మాట్లాడవన్నట్టే కదా. అంటే మేము మళ్ళా ఒక దశాబ్దం వెయిట్ చేయాల్సిందన్నట్టే కదా. నీకు చిత్తశుద్ధే ఉంటే మాది విలీనం చేయండి, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మాది విలీనం చేయండి, మాకు ఎన్నికలు పెట్టండి. ఇది మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము. ఆందోళన కార్యక్రమాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా తెలంగాణ భవన్ నుంచి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ని పోనివ్వకపోవడంతో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు దిగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కొంత తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు పోలీసులతోటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాగ్వివాదానికి దిగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కొంత తెలంగాణ భవన్ వద్ద మాత్రం కొంత ఉద్రిక్తత వాతావరణం మాత్రం కనిపిస్తోంది. భారీ ఎత్తున కార్యకర్తలు కూడా వస్తున్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా తమను ఇక్కడ నుంచి బయటకు పంపాలి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ని ఇక్కడ నుంచి పంపించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా సికింద్రాబాద్కు సంబంధించి అనేక డివిజన్స్ని అటు మల్కాజ్గిరిలో కలుపుతున్నారంటూ కూడా ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అటు పోలీస్ శాఖకు సంబంధించి కావచ్చు, పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరుగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వాహనంలో నుంచి కూడా బయటకి రావడం జరుగుతుంది. అటు పోలీసులతో మాట్లాడాలనేది కూడా నిర్ణయించుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ వాహనం దిగి తెలంగాణ భవన్లోకి తిరిగి వెళ్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైతే ఇప్పటికైనా అటు
పోలీస్ శాఖ తమను ఇక్కడ నుంచి బయటకు పంపాలి అంటూ కూడా వారు విజ్ఞప్తి చేసినా కూడా అటు పోలీస్ శాఖ పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు. అటు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఒక్కసారి మనం విజువల్స్లో గమనించవచ్చు. భారీ ఎత్తున పోలీసులు కూడా తెలంగాణ భవన్ చుట్టూరా మోహరించినటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము, ఒక పక్క కార్యకర్తలు, మరో పక్క పోలీసులు. ఇక్కడ నుంచి ఈరోజు ఉదయం నుంచి కూడా తెలంగాణ భవన్ వద్ద ఇదే దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు లోపలే ఉండిపోయారు. ఎందుకంటే వాళ్ళని కూడా పోలీసులు బయటకి వెళ్ళనివ్వకపోవడంతో కూడా వారు ఇక్కడే బైఠాయించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద తెలంగాణ భవన్ వద్ద మాత్రం ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.